ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ టీం ఒక అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. పూణే లగ్లో ఎక్కువగా మ్యాచ్లు ఓడిపోతూ ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డ మన టీం ఈ రోజు మాత్రం గుజరాత్ జైంట్స్ మీద ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. ఇన్ఫాక్ట్ ఓడిపోవాల్సిన మ్యాచ్లో లాస్ట్ 10 మినిట్స్లో కంబ్యాక్ చేసి ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టారు. సో గత కొన్ని మ్యాచ్లుగా ఉన్నట్టు ఈ మ్యాచ్లో కూడా తెలుగు టైటన్స్ టీం పెర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఒకనొక టైంలో మరోసారి తెలుగు టైటన్స్ టీం ఖాతాలో ఒక భారీ ఓటమి పడుతుందేమో అనిపించింది. ఎందుకంటే జనరల్గా మన వాళ్ళు ఆడ చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో బాగానే ఆడతారు, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్కువగా పాయింట్స్ ఇచ్చి మ్యాచ్లు ఓడిపోతూ ఉంటారు. మెయిన్లీ పూణే లగ్లో ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా చూసాం. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో కూడా సరిగ్గా ఆడలేకపోయారు. గుజరాత్ టీం 18 పాయింట్లు కొడితే మన వాళ్ళు 11 పాయింట్లు మాత్రమే కొట్టారు. దీంతో సెకండ్ హాఫ్లో ఎటు తిరిగి సరిగ్గా ఆడట్లేదు, భారీ ఓటమి ఖాయమనుకున్నాం. బట్ ప్రెజర్ సిచ్యువేషన్లో టైటన్స్ టీం సెకండ్ హాఫ్లో బ్రిలియంట్ కంబ్యాక్ చేసింది. మెయిన్లీ గేమ్ టైటన్స్కి ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 3 మ్యాచ్లు గెలవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో మన వాళ్ళు ఈ మ్యాచ్లు కనుక ఓడిపోతే నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలవడం చాలా కష్టం. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ను పాట్నా పైరేట్స్తో, మరో మ్యాచ్ను పుణేరి పల్టన్తో ఆడబోతున్నారు. అండ్ రెండు టీంలు కూడా ప్రజెంట్ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. మెయిన్లీ రెండు జట్లు టైటన్స్తో పాటు ప్లే ఆఫ్ రేస్లో బలంగా ఉన్న టీమ్స్. దీంతో ఈ మ్యాచ్లో టైటన్స్ టీం మీద ఎలాగైనా సరే విజయం సాధించాలని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇలాంటి హై ప్రెజర్ మ్యాచ్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఫెయిల్ అయినా సెకండ్ హాఫ్లో మాత్రం నిజంగా టైటన్స్ టీం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ కెప్టెన్ పవన్ కుమార్ షరావత్ ప్యూర్లీ వన్ మ్యాన్ షో. అసలు అతని ఈ మ్యాచ్లో ఫస్ట్ 28 మినిట్స్లో ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. కానీ చివరి 12 నిమిషాల్లో చూసుకుంటే 12 రైడ్ పాయింట్లు సాధించాడు. మరీ ముఖ్యంగా అతను తన సూపర్ 10 కేవలం 7 నిమిషాల్లోనే కొట్టేశాడు. 0 నుంచి 10 రైడ్ పాయింట్స్ చేరుకోవడానికి అతను కేవలం 7 నిమిషాలు మాత్రమే పట్టింది. సో పవన్ కుమార్ షరావత్ అయితే ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్ని వంటి చేతితో గెలిపించాడు. అండ్ అఫ్కోర్స్ అతనికి మిగతా ఇద్దరు రైడర్స్ కూడా చాలా మంచి సపోర్ట్ అందించారు. విజయ్ మాలిక్ 8 రైడ్ పాయింట్లు సాధిస్తే ఆశిష్ నెర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించాడు. విచ్ మీన్స్ ఈ ముగ్గురు రైడర్స్ కలిసి తెలుగు టైటన్స్ టీంకు 25 రైడ్ పాయింట్లు అందించారు. సో క్లియర్లీ టైటన్స్ టీం ఈ మ్యాచ్ని రైడింగ్ పవర్తోనే గెలిచింది. డిఫెండర్స్ మరోసారి చేతులు ఎత్తేశారు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అంత టాప్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ కాదు. మెయిన్లీ రైట్ కార్నర్ టైటన్స్ టీంకి ఒక పెద్ద హెడ్ఏక్లా మారిపోయింది. కిషన్ కుమార్ దుల్ని ఆడించిన, శంకర్ గడేని ఆడించిన ఇద్దరు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే కృష్ణ దుల్ 5 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ చేశాడు. అంటే తను అటెంప్ట్ చేసిన ట్యాకిల్స్లో 90% ఫెయిల్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు అటెంప్ట్ చేయకుండానే హ్యాండ్ టచ్ ద్వారా కూడా అవుట్ అయిపోయాడు. సో తెలుగు టైటన్స్ టీంకి అయితే ప్రజెంట్ రైట్ కార్నర్లో చాలా పెద్ద వీక్ లింక్ కనిపిస్తుంది. ఇక మిగతా ముగ్గురు డిఫెండర్స్లో చూసుకుంటే అంకిత్ మరియు అజిత్ పవార్ ఇద్దరు కూడా చెరో 1 పాయింట్ సాధించారు. అండ్ సాగర్ 2 పాయింట్లు సాధించాడు. సో వీళ్ళైతే రైట్ కార్నర్ డిఫెండర్తో కంపేర్ చేసుకుంటే కాస్త బాగానే పెర్ఫామ్ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇదైతే మరి అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఏమీ కాదు. ఈ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళ డిఫెండర్స్ మన డిఫెండర్స్ కంటే 1 పాయింట్ ఎక్కువ స్కోర్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టైటన్ డిఫెన్స్ ఎంత వీక్గా ఉందనేది. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్ల విక్టరీ ద్వారా ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ 5వ ప్లేస్కి వెళ్ళగలిగారు. ఓవరాల్ 20 మ్యాచ్లు ఆడితే అందులో 11 మ్యాచ్లు గెలిచి 60 పాయింట్లు సాధించారు. ఇంకా టైటన్స్కి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో డిసెంబర్ 18న పాట్నా పైరేట్స్, మరి 20న పుణేరి పల్టన్తో ఆడబోతున్నారు. అంటే 2 మ్యాచ్లు కనుక గెలిస్తే టైటన్స్ టీం ఈజీగా ప్లే ఆఫ్స్కి కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. లేదు 2 మ్యాచ్లు ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మిగతా టీమ్స్ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే టైటన్స్ టీం యొక్క స్కోర్ డిఫరెన్స్ చాలా నెగిటివ్లో ఉంది. సో దీనివల్ల మన టీంకి డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే 65 పాయింట్లు సరిపోవు, 70 పాయింట్ల మార్కును అందుకోవాలి. చూడాలి మరి టైటన్స్ టీం నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా ఇదే ఫామ్ను కొనసాగించి ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదనేది.